ఇది కేటీఆర్, ఇది కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారు. ఇది 6 నెలలు గ్యాప్ వచ్చిందట ఇది జిమ్ చేయక. ఇప్పుడు 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంలో నేను జిమ్ చేస్తున్నా, కండలు పెంచుతున్నా అంటాను. ఎట్లున్నాడు? స్మార్ట్గా బాలీవుడ్ హీరో లాగా లేడు? ఏదన్నా బాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చిందా అనుకుంటానులే, ఏంది కాదు. కానీ జిమ్లోకి పోయి వర్కౌట్లు చేస్తాను. సరే, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండడానికి వర్కౌట్లు చేసుకోవాలి, వ్యాయామం చేయవలసిందే. మీ సోదరి నీకంటే చాలా చిన్నవారు కవిత గారు ప్రజా పోరాటంలో బాధితుల కొరకు అలుపెరుగని పోరాటం చేస్తా అంటే నువ్వు సమయం సందర్భం చూసుకోకుండా నేను కండలు పెంచుతున్నా అని నిన్న గిది పెడతావయ్యా కేటీఆర్ గారు. నిన్న ట్విట్టర్లో పెట్టిండి ఇది, అందరూ పక్కున నవ్వుకుంటాను. సొంత చెల్లె ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే మద్దతు ఇవ్వకపోగా నీ సోషల్ మీడియాతోటి నిందలేపిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ పైగా బాధితుల పక్షాన నీ పోరాటం ఏందో తెలియదు, నీ మద్దతు ఏందో తెలియదు. సరే, మద్దతు అంటే మద్దతు ఇవ్వకపోతివి, ఎందుకంటే మీకు ముఖం లేదు. ఇప్పుడు జాగృతి ఆఫీస్కు పోయి కవిత గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే వెళ్ళి మా మద్దతు కూడా కవిత గారికి ప్రకటిస్తున్నామని చెప్పుకోవడానికి మీకు ముఖాలు లేవు. మీరు మద్దతు ఇవ్వకపోతే ఏమైనా సందర్భం ఉన్నదా ఇది నువ్వు ట్విట్టర్లో పెట్టడానికి? నిన్న కనీసం అసలు రాజకీయం ఏ పరిస్థితులలో ఎలాంటి ఫోటోలు పెట్టాలి, ఎలాంటి రాజకీయం చేయాలనే ఒక వ్యూహం కూడా నీకు తెలుస్తలేదా కేటీఆర్ గారు? లోకమంతా నిన్న కవిత గారు విశారదన్ గారు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతా అంటే నేను కండలు పెంచుతున్న 50 సంవత్సరాల ఏజ్లో అని నిన్న ఫోటో పెట్టిండు కేటీఆర్ గారు. దీన్ని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి కేటీఆర్ గారు? సూటిగా మీకే చెప్తున్నా, మీరు కేసీఆర్ గారి కొడుకు కావచ్చు కానీ మీరు ఎప్పటికీ కేసీఆర్ గారి రాజకీయ వారసుడు కాలేరు. కేసీఆర్ గారి రాజకీయ అసలు సిసలైన వారసురాలు కవిత గారే. ఆమెలోనే ఆ ముండి పట్టుదల ఉన్నది, ఆమెలోనే ఆ పట్టుదల ఉన్నది, ఆమెలోనే ఆ నిబద్ధత ఉన్నది, ఆమెలోనే ఆ నిజాయితీ ఉన్నది. ప్రజల పక్షాన ఎంతకైనా తెగించి కొట్లాడే మొండి పట్టుదల, మొండి ధైర్యం కవిత గారిలోనే ఉన్నది. గీ టైంపాస్ వ్యవహారాల వల్ల వచ్చేదేమున్నది కేటీఆర్ గారు? అసలే నువ్వు సాఫ్ట్వేర్ జాబర్ లెక్క సోమవారం మొదలు పెడితే శుక్రవారం వరకే జాబ్ చేస్తా, శని ఆదివారాలు సెలవు తీసుకుంటా అని అంటావని ఆల్రెడీ రాజకీయ వర్గాల్లో బ్రహ్మాండమైన ప్రచారం ఉన్నది. నీ పక్కన తిరిగేటోళ్ళు కూడా గదే ముచ్చట చెప్తారు. మా ఓడు శుక్రవారం అయిందంటే ఫోను స్విచ్ ఆఫ్ చేస్తాడు, 4 వెబ్ సిరీస్లు చూస్తాడు, 2 సినిమాలు చూస్తాడు, శని ఆదివారాలు మంచిగా సంతోషంగా గడుపుతాడు అని చెప్తారు. కానీ రాజకీయం అంటే అది కాదు. ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా లేచి ఉరకవలసిందే. నువ్వు పార్టీని నాశనం చేస్తున్నావానే కవిత గారు రంగంలోకి దిగిండ్లు. చెల్లె యుద్ధం చేస్తా అంటే చెల్లె యుద్ధానికి మద్దతు ఇవ్వడం శాతగాక, చెల్లె యుద్ధాన్ని పక్కదారి పట్టించడానికి, బీఆర్ఎస్ కార్యకర్తలను డైవర్ట్ చేయడానికి నేను 50 సంవత్సరాల ఏజ్లో కండలు పెంచుతున్నా అని ఒక ఫోటో తీసి పెట్టిండు. ఎందుకు కేటీఆర్ గారి ఇటువంటి పనికి మాల ముచ్చట్లు? చి ఇది లీడర్ క్వాలిటీసేనా కేటీఆర్ గారు? దీన్ని లీడర్ క్వాలిటీస్ అనుకోవాలా? మీరు ఆరోగ్యంగా ఉండడం మంచిదే, మేము కాదంటలేం. మీరు జిమ్కు పోవచ్చు, మీరు 100 కిలోల బరువులు ఎత్తి సల్మాన్ ఖాన్ లాగా కండలు పెంచవచ్చు, మేము కాదంటలేం. కానీ సమయం సందర్భం ఉండదా అంటాను. ఇంకో 10 రోజుల తర్వాత ఫోటో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉండు. అరే అన్నం సేమ్ సల్మాన్ ఖాన్ కంటే మన అన్నే మంచిగా ఉన్నాడు, హృతిక్ రోషన్ కంటే మన అన్నే మంచిగా ఉన్నాడని బీఆర్ఎస్ కార్యకర్తలంతా సపోర్ట్లు కొట్టేటోళ్ళు. కవిత గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో నేను కండలు పెంచుతున్నాను నువ్వు ఫోటోలు పెట్టినావు చూడు, అవి గక్కడ బాధ అనిపిస్తుంది మాకు. అంటే నువ్వు ఎట్లా డైవర్ట్ చేయాలని చూస్తున్నావు అంశాన్ని అనేది అక్కడ కొంచెం మాకు బాధ అనిపించింది.